భారతదేశంలో 5,000 చట్టాలు ఉన్నాయంటే ఆశ్చర్యం. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు న్యాయం దక్కాలి అనంటే, హక్కులు పొందాలంటే, ప్రశ్నించాలంటే ఆ హక్కులు ఏంటనేది, ఆ చట్టాలు ఏంటనేది అవగాహన ఉంటేనే సాధ్యం. అందుకే ఇది రైతుల కోసం చేస్తున్న వీడియో. మన ముందు భారతదేశంలోనే భూ చట్టాలు, వ్యవసాయ చట్టాల మీద సమగ్ర అవగాహన ఉన్నటువంటి భూమి సునీల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. భారతదేశంలో 5,000 చట్టాలు ఉన్నాయని మొన్న నాతో డిస్కషన్లో మీరు అన్నారు. ఇది నిజమేనా? అసలు ఇన్ని చట్టాలు ఉంటే రైతుకు ఎందుకు న్యాయం దక్కట్లేదు? 5,000 కేవలం భూమికి సంబంధించిన చట్టాలే. మీరు ఇంకా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దగ్గర నుంచి మార్కెట్ వరకు చట్టాలు కలుపుకుంటే ఒక అంచనా ప్రకారం 8,000-9,000 చట్టాలు ఉంటాయి. ఒక్క తెలంగాణ విషయానికి వస్తేనే 124 భూమి చట్టాలు, మిగతా చట్టాలు కలుపుకుంటే 180 ఉంటాయి. ఒక 60 చట్టాలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించి. గడిచిన 2-3 ఏళ్ళుగా మీలాంటి వాళ్ళు బాగా రాయటమో, మాలాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల కనీసం భూమికి సంబంధించి 5-10 చట్టాలన్నా తెలుస్తున్నాయి. కానీ ఒకప్పుడు భూమి చట్టాలు కూడా ఎన్ని ఉంటాయో కూడా తెలియదు. ఈ రోజున మీరు రైతు దాకా ఎందుకు పోతారు? ఒక వ్యవసాయ అధికారి దగ్గరికి పోయి రైతు కోసం ఎన్ని చట్టాలు ఉన్నాయని అడగండి. పోనీ ఒక చట్టం పేరు చెప్పమని అడగండి. ఒక రెవెన్యూ అధికారి దగ్గరికి పోయి తెలంగాణలో భూమికి సంబంధించి ఎన్ని చట్టాలు ఉన్నాయని అడగండి. ఒక చట్టం పూర్తి పేరు చెప్పమని అడగండి. మనం ఊరికి ఆర్ఓ చట్టం అంటాం కదా, ఆర్ఓ చట్టం పూర్తి పేరు ఏంటి, పిఓటి చట్టం పూర్తి పేరు ఏంటి అడగండి. లేదు. అంటే మన చట్టాల మీద అవగాహన స్థాయి ఆ లెవెల్లో ఉంది. ఆ చట్టాలని అమలు చేసే అధికారులకి తెలియనప్పుడు అరకదున్నుకునే సామాన్య రైతుకి ఎట్లా తెలుస్తుంది? మన దేశం దురదృష్టం ఏంటంటే, నేను లా విద్యార్థిగా చెప్తున్నాను. నేను ఒక 20 ఏళ్ళ కింద లా చదువుకునేటప్పుడే మాకు ఒక ప్రత్యేకమైన కోర్సు ఉండేది. అప్పటికి అట్లాంటి కోర్సు దేశంలో బహుశా 1-2 చోట్ల తప్ప లేదు, 2 చోట్లనే ఉండేది. నల్సారి విశ్వవిద్యాలయంలో, బెంగళూరులో ఉన్న ఒక లా స్కూల్లో. అప్పటికే అమెరికాలో పెద్ద ఎత్తున కోర్సు సక్సెస్ అయింది. అదేంటంటే లా అండ్ పావర్టీ అని నేర్పించేవాళ్ళు. చట్టము, పేదరికం మీద మాకు ఒక ప్రత్యేకమైన కోర్సు. పేదరిక నిర్మూలనకి చట్టాన్ని ఎట్లా వాడవచ్చు, చట్టం వాడుకుంటే పేదరికం నుంచి ఎట్లా బయటకు రావచ్చు. అందులో ఒక మాట అంటారు, అమెరికా లాంటి సమాజాలు, అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెద్దోళ్ళు చట్టం వాడుకోవటం కాదు, చిన్నోళ్ళు కూడా చట్టాన్ని వాడుకునేలాగా చేశారు. కాబట్టి అక్కడ మంచి ఫలితాలు వచ్చినాయి. దురదృష్టం మన దేశంలో చాలా అంశాలు మనం చట్టం వాడుకోం. చట్టాన్ని వాడని పెద్ద కమ్యూనిటీ, పెద్ద వర్గం ఎవరు అంటే రైతులే. ఇంతమంది మనం వ్యవసాయక దేశం అని చెప్పుకుంటాము. ఇప్పటికీ 60-70% జనాభా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాభా. మరి ఈ వ్యవసాయం కోసం, వ్యవసాయంలో ఉన్నవాళ్ళు కానీ, రైతులతో పనిచేసిన వాళ్ళు కానీ ఎప్పుడన్నా చట్టాన్ని రైతు కోసం వాడాలని చూసారా? లేదు. కాబట్టే మీరు అన్నట్టుగా అన్ని వేల చట్టాలు ఆ దేశంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏ రైతన్నా, ఏ రైతు కోసం పనిచేసే సంస్థలు కానీ చట్టాలను అడ్డం పెట్టుకుని రైతుకు మేలు చేసే ప్రయత్నం చేస్తారు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. విత్తనం నష్టపోయినప్పుడల్లా మనం ప్రతిసారి చూస్తాం, పంట సీజన్లో రైతులు రోడ్డు మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు, లేదా షాపుల మీద ఒకసారి రాళ్ళు ఇసిరేషన్ చూస్తాము. ఎప్పుడన్నా రైతు మాకు విత్తనం నష్టం జరిగిందని కోర్టుకు పోయి కేసేసి డబ్బులు చేసుకున్న కేసులు మీరు విన్నారా? మరి 4 చట్టాలు ఉన్నాయి. విత్తనం వల్ల నష్టపోతే నష్టపరిహారం పొందడానికి 4 చట్టాలు ఉన్నాయి. సారాంశం ఏంటంటే చట్టాల మీద అవగాహన లేకపోవటం, చట్టాలని వాడుకోకపోవటం ఒక దురదృష్టం మన దేశంలో.